శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಪಾದಮಾನಿ ಜಯಂತನೊಳು ಸುಮೇಧನಾಮಕ ನಿಪ್ಪ ದಕ್ಷಿಣ ಪಾದದುಂಗುಟದಲ್ಲಿ ಪವನನು ಭಾರ ಭೃದ್ರೂಪ ಕಾದುಕೊಂಡಿಹ ಟಂಕಿ ತರ ಮೊದಲಾದ ನಾಮದಿ ಸಂಧಿಗಳಲೀರೈದು ರೂಪದಲ್ಲಿದ್ದು ಸಂತತ ನಡೆಸುತ್ತಲೀ. మన హరికథామృత సారం పాఠంలో మాతృకా సంధి యందు 9వ పద్యం నిన్న చెప్పుకున్నాం. అందులో మన అందరి కుడి కన్నులో ఉన్నటువంటి నల్ల గుడ్డునందు ప్రద్యుమ్న రూపి భగవంతుడున్నాడు. తాడు రూపంలో లక్ష్మీదేవి, గోరూపంలో వాయుదేవుల వారు, మిగిలిన దేవతలు అక్కడ స్తోత్రం చేస్తున్నారు, భగవంతుడిని ఉపాసన చేస్తున్నారు అని చెప్పి ఈరోజు నేత్ర ఆ కన్ను విషయమునకు సంబంధించి ఇంకా ఆ కంటి యందు ఏ ఏ దేవతలు ఏ ఏ పేర్లతో పిలువబడుతూ భగవంతుణ్ణి ఉపాసన చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని 10వ పద్యంలో చెప్తున్నారు జగన్నాథదాసుల వారు. నేత్రಗಳಲ್ಲಿ వశిష్ఠ విశ్వామిత్ర ಭಾರದ್ವಾಜ ಗೌತಮ ನತ್ರಿಯಾಜಮದಗ್ನಿ ನಾಮಗಳಿಂದ ಕರೆಸುತ್ತಲಿ ಪತ್ರತಾಪಕ ಶಕ್ರ ಸೂರ್ಯ ಧರಿತ್ರಿ ಪರ್ಜನ್ಯಾದಿ ಸುರರು ಜಗತ್ರಯೇಶನ ಭಜಿಪರನುದಿನ ಪರಮ ಭಕುತಿಯಲಿ. ಪದಚ್ಛೇದము. నేత్రಗಳಲ್ಲಿ వశిష్ఠ, విశ్వామిత్ర, ಭಾರದ್ವಾಜ, ಗೌತಮ, ಅತ್ರಿ, ಜಮದಗ್ನಿ ನಾಮಗಳಿಂದ ಕರೆಸುತ್ತಲಿ ಪತ್ರತಾಪಕ ಶಕ್ರ ಸೂರ್ಯ ಧರಿತ್ರಿ ಪರ್ಜನ್ಯಾದಿ ಸುರರು ಜಗತ್ರಯೇಶನ ಭಜಿಪರು అనుదిన పరమ భక్తి ఎలి. ఇక ప్రతిపదార్థం. నేత్రಗಳಲ್ಲಿ మన స్థూలదేహగతమైనటువంటి 2 కన్నులయందు వశిష్ఠ మహాములు, విశ్వామిత్ర బ్రహ్మర్షులైనటువంటి విశ్వామిత్రులు, భారద్వాజ ఋషులు, గౌతమ మహర్షులు, అత్రి అనసూయాపతి అయినటువంటి అత్రిముని, జమదగ్ని భార్గవరాముని తండ్రి అయినటువంటి జమదగ్ని నామಗಳಿಂದ ఈ ఋషుల మునుల పేర్ల మీద పేర్లతో కరెసుతలి పిలవబడుతూ పత్రతాపక అనేటటువంటి పేరు కలిగినటువంటి రుద్రులవారు, శక్ర ఇంద్రులవారు, సూర్యుడు, ధరిత్రి భూదేవి, పర్జన్యాది మేఘాభిమాని దేవతలందు వరుణుడు మొదలైనటువంటి సురరు దేవతలు జగత్రయేషణ స్వర్గము, మనుష్యలోకము, పాతాళలోకము అనేటటువంటి 3 లోకములకు ప్రభువైనటువంటి భగవంతుణ్ణి అనుదిన ప్రతినిత్యము పరమ భకుతియలి అత్యంత భక్తితో ఉపాసన చేస్తూ ఉంటారు. తాత్పర్యము. మన స్థూలదేహములో ఉన్నటువంటి 2 కన్నులయందు వశిష్ఠ, విశ్వామిత్ర, భారద్వాజ, గౌతమ, అత్రి, జమదగ్ని నామములతో ఈ ఋషుల పేర్లతో పిలువబడుతూ రుద్రులవారు, ఇంద్రుడు, సూర్యుడు, ధరిత్రి,
పర్జన్యాది మేఘాభిమాని దేవతల యందు వరుణుడు మొదలైనటువంటి దేవతా వర్గము జగత్రయేషుడైనటువంటి భగవంతుణ్ణి ప్రతిదినము అత్యంత భక్తితో ఉపాసన చేస్తూ ఉంటారు అని. ఇక్కడ ఇంద్రుడు, రుద్రుడు, సూర్యుడు, వరుణుడు, భూదేవి మొదలైనటువంటి దేవతలు వశిష్ఠ, విశ్వామిత్ర, భారద్వాజ, గౌతమ, అత్రి, జమదగ్ని వారి పేర్లతో పిలువబడుతూ మన రెండు కన్నుల యందుండి భగవంతుణ్ణి ఉపాసన చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు కదా. దీనికి ప్రమాణము ఏమిటి అని అంటే, మనకు మానస స్మృతి యందు ప్రమాణమున్నది. ఆ మానస స్మృతి గ్రంథమునందు చెప్పిన విషయాన్నే జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో చెబుతూ ఉన్నారు. శ్వేత తారాస్థితశ్చంద్రో వశిష్ఠాఖ్య సురేశ్వర నయనే రక్తరాజిస్తో రుద్రో గౌతమనామక కృష్ణతారాస్థితో వహ్నిర్జమదగ్నిరితి స్మృత కమనీయాదిత్య సంస్థో విశ్వామిత్రాభిద స్థిత వారిగో వరుణ సాక్షాత్ భారద్వాజాభిదస్తత అధరావర్తిని సంస్థా పృథివీ కశ్యపనామిక ఉత్తరాయాం ద్యునామ్నాయాం భారతీ హ్యత్రినామిక ఏతక్షీణ మనస సప్తదేవా ఉపాసతే. మన ఈ రెండు కన్నుల యందు ఈ 7 మంది దేవతలు ఈ ఋషుల పేర్ల మీద పిలువబడుతూ అక్కడ ఉండి భగవంతుణ్ణి ఉపాసన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ ఏ పేర్లతో దేవతలు ఏ దేవతలు ఉన్నారు? కన్ను యొక్క తెల్లటి భాగమునందు చంద్రుడున్నాడు. ఆ తరువాత అక్కడే దేవేంద్రుడు, ఇంద్రుడు వశిష్ఠనామకుడై ఆ కన్ను తెల్లటి భాగమునందున్నాడు. కన్ను యొక్క చివరి భాగంలో ఎర్రగా ఉంటుంది మనకు చివరి భాగము. అక్కడ రుద్రుల వారు గౌతమ మహర్షి పేరుతో అక్కడ ఉన్నారు. కన్ను యొక్క నల్లగుడ్డునందు అగ్ని జమదగ్ని పేరుతో అక్కడున్నాడు. ఇక దృష్టి యందు సూర్యుడు విశ్వామిత్ర నామకుడై ఉన్నాడు. కంటిలో ఉన్నటువంటి నీటి యందు కంటిలో ఉన్నటువంటి నీటి యందు వరుణుడు భారద్వాజ నామకుడై ఉన్నాడు. కంటి యొక్క కింది భాగమునందు భూదేవి కశ్యప నామకురాలై ఉన్నది. ఇక కంటి యొక్క పైభాగమునందు నామకురాలైనటువంటి భారతీదేవి అత్రి పేరుతో అక్కడ ఉన్నది. ఈ విధంగా చంద్రుణ్ణి వదలి మిగిలినటువంటి 7 మంది దేవతలు వాళ్ళు వాయుదేవుల వారిని ఉపాసన చేస్తూ వాయుదేవుల వారా ఆ కంటి యందు ఉన్నటువంటి భగవంతుణ్ణి ఉపాసన చేస్తూ ఉంటారు, భజిస్తూ ఉంటారు అని మనకు మానస స్మృతి గ్రంథము చెబుతూ ఉన్నది. దానిలో చెప్పినటువంటి విషయాన్నే ఇక్కడ మనకు జగన్నాథదాసుల వారు చెప్పారు. మొత్తానికి మనము చూడటము అనేటటువంటి ఒక ప్రక్రియ. ఈ చూడటము అనేటటువంటి ప్రక్రియ జరగాలి అని అంటే మనము చూస్తూ ఉన్నాము, జరిగిపోతూ ఉన్నది. చూడటము అనేటటువంటి ప్రక్రియ క్షణాలలో జరిగిపోతూ ఉన్నది. అయితే అది అంత సజావుగా మనకు ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతూ ఉన్నది అని అంటే మన దేహంలో ఉన్నటువంటి 2 కన్నుల యందు ఆ కంటిలో ఒక్కొక్క భాగమునందు ఒక్కొక్క దేవత ఒక్కొక్క మహానుభావులైనటువంటి ఋషులు మునుల పేర్లతో పిలువబడుతూ వాయుదేవుల వారి ద్వారా భగవంతుణ్ణి వీళ్ళు ఉపాసన చేస్తూ ఉంటారు సదా. కాబట్టి మనకు చూడటం అనేటటువంటి ప్రక్రియ సాఫీగా సజావుగా సాగిపోతూ ఉన్నది. కాబట్టి
మన దేహమే ఒక దేవాలయంగా ఉంటూ ఉన్నది. ఈ దేహములో భగవంతుని రూపములు, అనేక రూపాలు, సమస్త దేవతలు, ఈ బ్రహ్మాండమునందు ఏ విధంగా భగవంతుడు సమస్త దేవతలు వ్యాపించి ఉన్నారో అదేవిధంగా ఈ పిండాండము, మన దేహము బ్రహ్మాండమునకు ఇది మినియేచర్. ఈ పిండాండమునందు కూడా భగవంతుడు అనేక రూపములతో దేవతల యొక్క అధిపతి అయినటువంటి, అంటే ఇక్కడ దేవతలు అధిపతి అంటే ఇంద్రుడు కాదు, ఇంద్రుణ్ణి చేరుకొని గరుడ శేష రుద్రాది సమస్త దేవతలకు ప్రభువైనటువంటి జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి అధీనంలో సమస్త దేవతలు మన యొక్క దేహంలో ఒక్కొక్క ఇంద్రియమునందు అవయవములయందు ఉండి ఆయా ఇంద్రియములు అవయవములు సక్రమంగా పనిచేయేలా చేస్తూ మన జీవితము సుఖప్రదంగా సాగిపోవడానికి కారకులవుతూ ఉన్నారు. అటువంటి భగవంతుణ్ణి, వాయుదేవుల వారిని, సమస్త దేవతలకు మనము కృతజ్ఞతలను చెల్లించాలి. కృతజ్ఞతలు చెల్లించడం అంటే వారు మనకు చెయ్యిని ఇవ్వరు, మనము వారి చెయ్యిని అందుకోలేము. కాబట్టి వారి నామస్మరణ, వారి యొక్క ఈ మన దేహంలో ఉండి వారు చేసేటటువంటి కార్యాలను మనము తెలుసుకొని వారిని స్మరిస్తే అదే మనము వారికి ఇచ్చేటటువంటి కృతజ్ఞత అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభం.